గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. సో డెలాయిట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? మీకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వర్క్ చేయాలని రూల్ అనేది ఏం లేదు. నాన్ టెక్నికల్ ఉన్నా కూడా ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్ అనేది అయితే మనకి డెలాయిట్ నుంచి రిలీజ్ అయింది. సో డెలాయిట్ అనేది ఆ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. నేషనల్ లెవెల్ అసెస్మెంట్ అనేసి డెలాయిట్ ఒక అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తుంది. ఈ అసెస్మెంట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది రిజిస్టర్ చేసుకోవడానికి అంటే 19th January 11:59 PM లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో బేసికల్గా ఈ నేషనల్ లెవెల్ అసెస్మెంట్ అనేది మనం టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కేటగిరీస్కి అయితే డివైడ్ అనేది చేసుకోవచ్చు. బేసికల్గా ఇందులో 3 డివిజన్స్ ఉన్నాయి. టెక్నికల్కి వస్తే ఇంజనీరింగ్ అనేది ఉంది. ఇంజనీరింగ్లో BE, BTech, MTech అండ్ MCA ఉన్నాయి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్లో అగైన్ 2 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మనకి లింక్స్ అనేది ఇక్కడ అప్లై చేయాలి అనుకున్నప్పుడు మీరు స్పెసిఫిక్ ఏదైతే కేటగిరీ అనేది ఉంటుందో ఆ కేటగిరీ అగైన్స్టే అప్లై చేయాలి. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మీకు టెక్నికల్ ఇంజనీరింగ్ అనుకుంటే మీరు టెక్నికల్ వైపు అప్లై చేసుకోవాలి. అంటే BTech, BE, MTech, MCA వాళ్ళు ఇంజనీరింగ్ అనే దాంట్లో అప్లై చేయాలి. అండర్ గ్రాడ్యుయేట్ కామర్స్ అండ్ అలైడ్ అంటే ఎవరెవరు కవర్ అవుతారు అంటే BBA, BBM, BFS, BCom వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కామర్స్ అన్న దాంట్లో కవర్ అవుతారు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ సైన్స్ అంటే ఎవరు కవర్ అవుతారు అంటే BCA అండ్ BSc వీళ్ళు కవర్ అవుతారు. సో అప్లై అనేది చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోండి. సో ప్యాకేజ్ అయితే 4 lakhs అనేది ఉంటుంది. మీకు 2026లో మీ గ్రాడ్యుయేషన్ అనేది 2026లో కంప్లీట్ అవ్వాలి. అండ్ మీకు మీ డ్యూ కోర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మీకు 60% అనేది ఉండాలి. మీకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటే మీ CTC వచ్చేసి అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్కి డిఫరెంట్ CTC అనేది ఉంది. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి 4 lakhs ఉంది CTC. అట్లాగే వేరియబుల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మీ యొక్క ఇంజనీరింగ్ వాళ్ళది డెసిగ్నేషన్ వచ్చేసి ఏముంటుంది అంటే అనలిస్ట్ ట్రైనీ అనేది ఉంటుంది. 60% ఆఫ్ ద CTC అనేది ఉండాలి. అండ్ లాస్ట్ 6 monthsలో మీరు ఎలాంటి డెలాయిట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లోనూ ఇన్వాల్వ్ అయ్యేసి అయితే ఉండకూడదు. సో దిస్ ఈస్ అబౌట్ ది ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్ కామర్స్ అండ్ అలైడ్ సర్వీసెస్కి చూస్తే అసోసియేట్ అనలిస్ట్ అనేసి ఉంటుంది. మీ డెసిగ్నేషన్ అనేది ఇక్కడ కవర్ అవుతున్నాయి కదా, BBA, BBM, BMS, BFS అండ్ BCom వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సేమ్ 2026లో మీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. 60% ఆఫ్ ద CGPA ఉండాలి. CTC వచ్చేసి 3.25 lakhs ఉంటుంది. CTC విత్ వేరియబుల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. డెసిగ్నేషన్ అనేది అసోసియేట్ అనలిస్ట్ అనేది ఉంటుంది. వేరాస్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ది అండర్ గ్రాడ్యుయేట్ సైన్స్ అంటే ఏమంటే BSc ఉంటుంది. BSc అండ్ BCA మీకు కూడా సేమ్ 60% ఆఫ్ ద CGPA ఉండాలి. లాస్ట్ 6 months ఆఫ్ ద హైరింగ్ ప్రాసెస్లో ఎలాగే ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. డెలాయిట్ US అయినా లేదంటే ఇండియా అయినా దాంట్లో. సో డెసిగ్నేషన్ అయితే అసోసియేట్ అనలిస్ట్ అనేది ఉంటుంది. CTC వచ్చేసి 3.25 ఉంటుంది. సో నేను అప్లై చేసుకుంటే లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ అప్లై అనేది చేసుకోండి. అప్లై చేసుకోవటానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th January ఉంటుంది. నైట్ 11:59 వరకు మాత్రమే ఈ పోర్టల్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ అప్లై ఫర్ ది నోటిఫికేషన్. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.